విజయ్ బాబు గారు, ఉస్మానియాలో పీహెచ్డీ చేస్తున్న ఓ స్టూడెంట్ ఈరోజు నాకు ఒక ఈనాడు దినపత్రికలోని ఒక వార్తను పంపించారు సార్. మీలాంటి వాళ్ళు దీనిపైన విశ్లేషిస్తే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. ఇదేంటంటే బడికెళితే దీర్ఘాయుష్షు లాన్సెట్ అధ్యయనం వెల్లడి. లాన్సెట్ జర్నల్ ప్రచురించింది, ఒక అధ్యయనం ప్రచురించింది. ఏంటంటే ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి సార్. 59 దేశాల్లో ప్రచురితమైన 600 ఆర్టికల్స్ నుంచి సేకరించిన 10,000 డేటా పాయింట్లను క్రోడీకరించి ఈ అధ్యయనం వెలువరించారు. విద్యా సంస్థల్లో గడిపిన కాలంలో ఏటా 2% చొప్పున మరణ ముప్పు తగ్గుతోంది. ఆ లెక్కన 6 ఏళ్ల ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన వారికి సగటున 13%, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి 18 ఏళ్ల అభ్యాసన కాలానికి గాను 34% మరణ ముప్పు తగ్గుతోంది. 18 ఏళ్ల పాటు తగినన్ని కూరగాయలతో కూడిన ఆరోగ్యకర ఆహారం తీసుకుంటూ ఉంటే ఎంత ప్రయోజనం కలుగుతుందో అంతే కాలం పాటు చదువుకున్న వారికి అదే మేలు జరుగుతోంది. 10 ఏళ్ల పాటు రోజు 10 సిగరెట్లు లేదా 5 దప్పాలుగా మద్యం తీసుకుంటే ఎంత నష్టం కలుగుతుందో అసలు బడి మొహం చూడని వారికి అంతే స్థాయిలో చేటు జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో స్కూళ్ళని 45,000 ప్రభుత్వ స్కూళ్ళని నాడు నేడు కింద డెవలప్ చేశారు సార్. స్కూళ్ళలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారు, డిజిటల్ క్లాస్ రూములు తీసుకొచ్చారు, ఇంగ్లీష్ మీడియం పెట్టారు, సిబిఎస్ఈ పెట్టారు, ఐబీ పెట్టారు, అలాగే ట్యాబ్స్ ఇచ్చారు, బైజూస్ కంటెంట్ వాళ్ళకి అందిస్తున్నారు. ఇవన్నీ కూడా వారి భవిష్యత్తును రానున్న ఒక 5-10 ఏళ్లలో వాళ్ళ ఒక తలరాతనే మార్చేటటువంటి భవిష్యత్తునిచ్చేటటువంటి ఒక విజన్తో ఆయన చేస్తున్నది. కానీ ఈ అధ్యయనం చూసిన తర్వాత నాకు భగవద్గీతలోని ఒక శ్లోకం 2వ అధ్యాయం 47వ శ్లోకంలో ఒకటి గుర్తుకొస్తుంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతో సంగోత్స కర్మణి అని. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు దాని ఫలితాన్ని ఆశించకుండా పని చేయమన్నారు. కానీ ఒక ఫలితం ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనేటటువంటి ఫలితాన్ని ఆశించి చేశారు. కానీ ఈ జర్నల్లో ప్రచురించినవన్నీ కూడా ఏవి ఆశించినవి చేసినవి కాదు సార్. ఇవన్నీ కూడా బాలికల ఆయుష్ను పెంచేటటువంటి ఒక గొప్ప విజన్తో జరుగుతున్నటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి ఆహారం అందిస్తే అని అంటున్నారు. ఈరోజు జగనన్న గోరుముద్ద ద్వారా వారికి వారంలో 7 రోజులు మారుతూ ఉన్నటువంటి మెను, అద్భుతమైనటువంటి మెనుతో గోరుముద్ద అందిస్తున్నారు సార్. ఇది విజన్ కాదా? ఎస్ అండి. ఈ అంశానికి సంబంధించి నేను ఇంకొక కొనసాగింపు కూడా చెప్తాను సార్. అందులో ఇచ్చిన ఐటెంలో ఇచ్చింది ఏంటంటే కేవలం ఒక సామాజిక పరంగా భౌతిక పరమైనటువంటి అంశాలని సృష్టించారు. అంతకు మించి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ఏ పేద పిల్లలైతే నిన్న మొన్నటి వరకు మురికి బట్టలతోనూ చిరిగిపోయిన బూట్లతో బిక్కుమంట ఆ గదుల్లో చదువుకుంటూ ఉంటే, నేను చాలాసార్లు చెప్పా, ఆ పక్క నుంచి కాన్సెప్ట్ స్కూల్స్ లో బస్సుల్లో ఆ ఏజ్ కి సంబంధించినటువంటి పిల్లలే యూనిఫామ్స్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ వంక వీళ్ళు దీనంగా ఒక రకమైనటువంటి బిక్కమొహంతో ఆశగా చూస్తుంటారు. అంటే ఆ రకంగా పెరిగిన పిల్లలు ఒక ఆత్మన్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అవుతుంది. అందుకనే పేదరికంలో ఈ రకంగా ఈ అసమానతల మధ్య, ఈ ఆలోచనల సంఘర్షణల మధ్య పెరిగినటువంటి పిల్లలు దొంగలు కావటం, హంతకులు కావటం ఇవన్నీ కూడా చూస్తుంటారు. అలాంటిది ఇవాళ ఆ పిల్లలు వాళ్ళు కూడా మేము సైతం అన్నట్టుగా మంచి స్కూల్స్ లో మంచి యూనిఫామ్ తో పౌష్టికాహారంతో పెరుగుతున్నప్పుడు ఏంటంటే సహజంగా పిల్లల్లో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది డెవలప్ అవుతుందండి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల మేము కూడా ఎవరికి తక్కువ కాదు, మనం కూడా ఈ సమాజంలో ఇదే అనేటువంటి ఒక చిన్నప్పుడు అంటే పిల్లల్ని ఆ వయసులో ఎలా మౌల్డ్ చేస్తే వాళ్ళు అలా మౌల్డ్ అవుతారు. వాళ్ళలో మీకు చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో కొంతమంది పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ చూస్తే ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారంటే, ఇది కేవలం ఏంటంటే ఆ వాతావరణం, వాళ్ళకి సృష్టించినటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా అంటే భావి భారత పౌరులకి కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడం అనేటువంటిది మానసికంగా వాళ్ళు అత్యున్నత స్థితికి ఎదిగేటువంటి ఒక అవకాశం కూడా ఉందండి దీనివల్ల, ఈ పాఠశాలల వల్ల. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే పాఠశాలల మీద ఖర్చు పెడితే, పిల్లల మీద ఇంత ఖర్చు పెడితే వాళ్ళు మనకు ఓటు బ్యాంకు కాదు కాబట్టి, వాళ్ళు ఓటర్లు కాదు కాబట్టి మనకేమి లాభం ఇన్నాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటా వచ్చారు. తర్వాత ఈ నారాయణలు, చైతన్యాలు ఇవన్నీ బాగుపడాలంటే వాళ్ళు అలా ఉండాలి. ఇంకొక దురహంకారం, ఫ్యూడలిస్ట్ మనస్తత్వం ఏంటంటే హ్యావ్స్ హ్యావ్ నట్స్, వాళ్ళు అలాగే ఉండాలి, మన వాళ్ళు మాత్రం అద్భుతమైన స్కూళ్ళలో. ఇది ఒక ఫ్యూడల్ పోకడలు. ఎప్పుడైతే ఈ ఫ్యూడల్ పోకడల కోటల్ని జగన్మోహన్ రెడ్డి గారు బద్దలు కొట్టారో అక్కడ నుంచి వీళ్ళు
దీన్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ఇందాక మీరు చెప్పారు, కర్మణ్యే ఆధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోప్య కర్మని. దానికి కొనసాగింపుగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతీంద్రియ జ్ఞానం లబ్ధా పరాం శాంతి అచిరేణాతి. అంటే ఎక్కడా కూడా వాలటైల్ సిచ్యువేషన్ అనేది ఉండదండి. ఎప్పుడైతే అటువంటి జ్ఞానం అనేటువంటిది వచ్చిందో వాళ్ళకి ఎప్పుడు కూడా ద్వైతీభావం అనేటువంటిది ఉండదు. అలాంటి ఒక ఉత్తమమైనటువంటి పౌరుల్ని తీర్చిదిద్దుతున్నటువంటి వ్యవస్థ. సరే, ఆ విషయానికి అలా ముంచితే ఇది ఒక అంశం మాత్రమే మన ప్రధానమైనటువంటి అంశంలో. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఎస్, మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వారిది విజనే. ఏమిటి విజన్ అంటే పాయిజనస్ విజన్. జగన్మోహన్ రెడ్డి గారిది ఏమిటంటే జన్ అండి. జగన్మోహన్ రెడ్డి ఈజ్ జన్ అనేటువంటిది కూడా మీరు ఇందాక సంస్కృతం నుంచి ప్రారంభించారు కాబట్టి, ఈ జన్ అనే పదం సంస్కృతంలో ఉద్భవించి చైనా భాష నుంచి జపాన్, మన జన్ కార్లు కూడా చూసాం కదా జపాన్ వాళ్ళకి. ఈ జన్ అంటే ఏంటంటే ఒక నిశ్చల స్థితి, ఒక ఆలోచన స్థితి. ఆ ఆలోచన మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని డిస్కస్ చేసి చూడండి, ఆయన ఎంత నిశ్చలంగా నిబ్బరంగా కూర్చొని డిస్కస్ చేస్తారు. ఎక్కడా కూడా కంగారు పడతారు. వీళ్ళు ఎన్ని రాళ్ళు విసిరినా కూడా అది జన్ అంటే అదనమాట. దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. జన్ అనే పదానికి అర్థంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈయనైతే ఆయనది పాయిజనస్ విజన్, ఖచ్చితంగా పాయిజనస్ విజన్. కాబట్టి ఆ విజన్ అనేటిది చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారు చూపు పడితే మహానటుడు సైతం కుప్పకూలవలసిందే. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఆయన చూపు పడితే ముఖ్యమంత్రి పీఠాలు సైతం మొత్తం కూడా కూలిపోయి కుమిలిపోయి మట్టి కలిసిపోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్, ఆయన చూపు పడితే 100 ఎకరాలన్నీ కూడా మొత్తం బంగారు గనులుగా మారిపోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు చూపు పడితే కుటుంబాలు సైతం విచ్ఛిన్నమైపోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారి యొక్క చూపు పడితే రాళ్ళు రప్పలు సైతం కూడా నోట్ల కట్టలుగా మారి సింగపూర్లకి వాటికి తరలిపోయేటువంటి పరిస్థితి. అటువంటి ఒక పాయిజన్స్ విజన్ చంద్రబాబు నాయుడు గారి సొత్తు. ఆయన బహుశా ఆ ప్రిజన్ లో కూర్చొని మొన్న మళ్ళీ కొంగొంత పాయిజనస్ ఆలోచనలు చేసే ఇవాళ మళ్ళీ జనం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. సార్, విద్య గురించి మాట్లాడాం కాబట్టి దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని అన్నారా? ఒక్క చంద్రబాబు తప్ప. ఆయన వాయిస్ వినిపిస్తాను, వినండి సార్. ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్య అనేది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్య అనేది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. టీచర్స్ డే రోజున, గురు పూజోత్సవం రోజున ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి విద్యా వ్యవస్థ గురించి చేసినటువంటి కామెంట్స్ సార్ ఇవి. ఆయనది విజన లేదంటే గుడ్డి కన్నా అనే దానికి ఇది ఒక్క మాట చాలండి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా విద్య అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత అండి. అది మీరు ఏ కంట్రీ అయినా తీసుకోండి, డెవలప్డ్ కంట్రీస్ లో ప్రభుత్వాలు అద్భుతంగా చదివిస్తే ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం చేస్తుంది. విద్యను వ్యాపారంగా మార్చిన దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారి హయాంలో హ్యావ్స్ హ్యావ్ నాట్స్ కింద వర్గాలుగా చీల్చి జనాల యొక్క నెత్తూరుని ఫీజుల కింద వసూలు చేసేటువంటి రాక్షస తత్వం ఇక్కడ మొదలైంది తప్ప ప్రభుత్వ యొక్క బాధ్యత అండి అది. ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో కూడా అలాంటి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి పాఠశాలలను ఇవాళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్య ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. సామాజికంగా గాని మానసికంగా గాని ఆ పిల్లల్లో ఎంత వికాసం అండి, ఎంత మనోవికాసం అండి. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ అనర్ఘణంగా వాళ్ళు మాట్లాడేటువంటి విధానం, వాళ్ళ యొక్క ఇది అంటే ఒక ఖచ్చితంగా వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆయన డెవలప్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్రస్ట్రేషన్ తో చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ఓడిపోతున్నటువంటి పరిస్థితికి ఇవన్నీ కూడా ఒక సంకేతాల కింద తీసుకోవాలి. మళ్ళీ ప్రజలు తనని తిరస్కరించే పరిస్థితి ఉంది, మళ్ళీ తనని ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నుంచి బయటపడాలంటే మనం ఇంకాస్త పేటరేగిపోవాలనేటువంటి దీంతో అవాకులు చవాకులు పేలుతూ తను ఏ పని అయితే చేస్తున్నాడో ఈ పాయిజనస్ విజన్ అనేటువంటిది దాన్ని అవతల వాళ్ళ మీద, ఇందాక మన సోదరుడు చెప్పాడు, రోజు పాయిజనస్ రాతలు విషం రాతలే కదండి, ప్రతి రోజు విషం చెమ్మటమే కదండి. ఏది విషం ఏది అమృతం? పిల్లలకి అమృతం లాంటి విద్యను అందించడం విషమా,
లేదు అంటే విషపూరితమైనటువంటి ఆలోచనలతో, మస్తిష్కంలో విషపు ఆలోచనలతో రోజుకొక కొత్త కథని వడ్డించి ఈ మధ్య పైగా ఆ ఒక అడుగు ముందుకేసి కథలు కూడా రాస్తున్నారండి, కల్పిత కథలు కూడా. మ్మ్. అంటే స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అనేటువంటి మనం డిస్కస్ చేశాం కదా, అవును. ఫిక్షనే కాదు స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అనేటువంటి దానికి కూడా దిగజారిపోయి బరి తెగించినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో మీడియా చేసేటువంటి ఒక విషపు దాడిని, ఈ దాడిని ఖచ్చితంగా మరొక 3 నెలల్లో ప్రజలు వాటి అన్నిటికీ కూడా శాశ్వతంగా సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది. అందుకని చంద్రబాబు నాయుడు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే పాయిజనస్ విజన్. జగన్మోహన్ రెడ్డి గారిది ఒక జన్, జగన్ అంటే జన్ అనే 2 మాటలు మనం చెప్పుకోవచ్చు.